హలో క్యూరియస్ మైండ్స్. ఇప్పుడు మనం కోట్లింగాల్లో ఉన్నాం. కోట్లింగాల అనే గ్రామంలో ఉన్నాం. వెలగటూరు మండలం, జగిత్యాల జిల్లా. ఇక్కడికి ఎలా రావాలి అండ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి చూద్దాం. మొత్తం చివరిలో చెప్తాను ఇక్కడికి ఎలా రావాలి అనేది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం అండి. సంగనబట్ల నరహరి శర్మ అనే తపాలా శాఖ ఉద్యోగి కోటిలింగాలలో కొన్ని నాణాలను సేకరించి 1970లో ప్రముఖ శాసన పరిశోధకుడు అయిన పివి పరబ్రహ్మ శాస్త్రి గారికి ఇవ్వడం జరిగింది. శాతవాహనుల చరిత్ర తెలుసుకోవడానికి 2 ఆధారాలు ఉన్నాయి. అవి పురావస్తు ఆధారాలు అయితే రెండవది సాహిత్య ఆధారాలు. పురావస్తు ఆధారాలలో శాసనాలు, నాణాలు, కట్టడాలు ద్వారా తెలుసుకోవచ్చు. వాయుపురాణం 17 మంది రాజులు 272 సంవత్సరాలు పరిపాలించారని పేర్కొంది. శాతవాహన రాజులలో గౌతమపుత్ర శాతకర్ణి గొప్పవాడు. ఇతడు పురాణాలలో చెప్పిన ప్రకారం 23వ రాజు. గౌతమపుత్ర శాతకర్ణి అని మూవీ కూడా తీశారు. బాలకృష్ణ గారు హీరోగా చేశారు. ఈరోజు భక్తులు ఎక్కువగా ఉన్నారు. లోపలికి వెళ్ళాం, మాట్లాడదాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే మైక్ సౌండ్లు కానీ జనం ఉండడం వల్ల మాట్లాడలేకపోయాం. మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ముందుగా కోటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి స్వామి దర్శించుకొని ఆ తర్వాత వచ్చి ఇక్కడున్న లాంచ్లో వెళ్ళొచ్చు. ఒకరికి 50 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఒకరికి 50 రూపాయల చొప్పున తీసుకొని ఒక 10 మినిట్స్ గోదావరి నది మీద తింపుతారు. అలా మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు.
ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నది గోదావరి నది. ఇటువైపున ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది. ఇదంతా బ్యాక్వర్డ్ వాటర్. ఇక్కడ గోదావరి ఒడ్డు పక్కననే, గోదావరి ఒడ్డుకే కోటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈరోజు భక్తులు కూడా ఎక్కువగా ఉన్నారు. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడ జాతర జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు పవిత్ర నది అయిన గోదావరి నదిలో స్నానం చేసి కోటేశ్వర స్వామి దర్శించుకుంటారు. దక్షిణ భారతదేశాన్ని మొట్టమొదటిగా పరిపాలించింది శాతవాహనులే. వీరు మొదటిగా మౌర్యులకు సామంతులుగా ఉండి కానవంశ కాలంలో వీరు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోటిలింగాలనే రాజధానిగా చేసుకొని క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు వీరు పరిపాలన కొనసాగించారు. అంటే సుమారుగా 2.5 శతాబ్దాల పాటు వీరు పరిపాలన కొనసాగించారు. దీన్ని బట్టి మీరు చూడొచ్చు శాతవాహనులు అప్పుడు ఎంత పెద్ద వంశం అనేది. శాతవాహనుడు అంటే వాహనాన్ని పొందినవాడు అని అర్థం. వాయుపురాణం 17 మంది రాజులు 272 సంవత్సరాలు పరిపాలించారని పేర్కొంది. శాతవాహనులలో మొదటి రాజు శ్రీముఖుడు, చివరివాడు పులోమావి. కోటిలింగాలలో ఉన్న కోటేశ్వర స్వామి దర్శించుకోవాలంటే గ్రామం కోటిలింగాల, మండలం వెల్గటూర్, జిల్లా జగిత్యాల. ఈ గ్రామం కరీంనగర్ నుంచి 53 కిలోమీటర్లు, జగిత్యాల నుంచి 35 కిలోమీటర్లు. హలో క్యూరియస్ మైండ్స్, హౌ ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారు? ఈ మధ్య వీడియోస్ తీయక చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే కొంచెం వర్క్ ఉండడం వల్ల వీలు కాలేదు. ఈ మధ్య కంటిన్యూ చేస్తాం ఇప్పటి నుంచి. సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఇయర్ మానిటైజేషన్ అయ్యే అవకాశం లేదు, అయినప్పటికీ మేము మా ఫ్యాషన్ ఇది అనుకున్నాం కాబట్టి కంటిన్యూ చేస్తాం. మీరైతే మాకు కంపల్సరీ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.